కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మలో మార్పు వచ్చింది. సైలెంట్ గా ఉన్న ఆయన వైలెంట్ గా వ్యవహరిస్తున్నారు. వైసీపీ నేతలకు తన స్టైల్లో వార్నింగ్ ఇస్తున్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తాట తీసేస్తామని చెబుతున్నారు. ఇంతలో అంత మార్పు ఏంటి అన్నది హాట్ టాపిక్ గా మారింది. నర్సాపురం ఎంపీగా అనూహ్య విజయం సాధించిన శ్రీనివాస వర్మ ఆ తర్వాత కేంద్ర కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. ఇంతకాలం పైకి సౌమ్యంగా కనిపించిన ఆయన కొంతకాలంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. కూటమి పార్టీలను ఎవరైనా విమర్శిస్తే ఒంటికాలి మీద లేస్తున్నారు. వైసీపీని విమర్శించడంలో ముందుంటున్నారు. ఓ రకంగా చెప్పాలంటే టీడీపీ కంటే ఆయనే ఘాటుగా కౌంటర్లిస్తున్నారు. ఇటీవల ఏలూరులో జరిగిన వైసీపీ ఆత్మీయ సభలో మాజీ మంత్రి కారుమూరి చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. మామూలుగా కౌంటర్ కామెంట్స్ చేస్తే ఏముంటుందని అనుకున్నారో ఏమో, కారుమూరుని మించి విమర్శలు చేశారు. రాజకీయాల్లో ఉపయోగించే భాష బాగుండాలని నీతి కబుర్లు చెబుతూనే తిట్ల పురాణం మొదలు పెట్టేశారు. 100 మంది కార్యకర్తలు ఉన్నారు కదా మీటింగ్ లో, ఏదో మాట్లాడితే చప్పట్లు కొడతారంటే నాలుగు కోసేస్తామనేటువంటి సంగతి ఇవాళ ఐరిపాపలు చెప్తున్నాయి. రాజకీయాల్లో భాష చక్కగా ఉండాలి, సరైనటువంటి భాష మాట్లాడాలి రాజకీయాల్లో. కానీ మా వంక చూసి మమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే కాళ్ళు చేతులు కూడా నరికేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నారు. చేసిన తప్పులకు పెద్ద ఎత్తున ప్రజలు శిక్ష విధించారు. భరించండి, బలాయించండి, అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చొని టైంకి తిని పడుకోండి. తణుకులో నిర్వహించిన మీడియా సమావేశంలో కారుమూరి చేసిన కామెంట్లపై శ్రీనివాస వర్మ ఫైర్ అయ్యారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారంటూనే మూసుకొని ఇంట్లో కూర్చోండి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాలకొల్లు వచ్చేసరికి మరింత పవర్ఫుల్ డైలాగ్లతో వార్నింగ్ ఇచ్చారు వర్మ. కారుమూరి పేరు తీస్తూ మిగతా నేతలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తణుకు మున్సిపాలిటీ టీడీఆర్ కుంభకోణంలో కోట్లు దిగమింగారంటూనే బూతులు మొదలుపెట్టారు. టీడీఆర్ స్కామ్ లో కారుమూరి త్వరలోనే జైలుకెళ్లి చిప్పకుడు తింటాడన్నారు. కనీసం ఒక 3-4 సంవత్సరాలు అదేదో మూసుకోమంటారు కదా, మూసుకొని కూర్చుంటే బెటర్. మాట్లాడితే రెచ్చిపోతారు, చప్పట్లు కొడతారు. కాబట్టి ఇదే రాజకీయం, ఇదే నాయకత్వం అంటే నిన్ను చిట్టుకునేతో లేపేసేటువంటి సామర్థ్యం మాకు ఉందనేటువంటి విషయం కూడా ఈ సందర్భంలో గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను. మేమే కనుక నీ భాష ఉపయోగిస్తే, మేమే కనుక ప్రత్యక్ష చర్యకి దిగితే నువ్వు సాయంత్రం అనుకుంటావు అనేటువంటి విషయం కూడా గుర్తుపెట్టుకో దయచేసి. రాజకీయాల్లో భాష ముఖ్యమంటూ వాళ్లు ఉపయోగించిన భాషనే ఉపయోగించడం ఎంతవరకు కరెక్ట్ అని జిల్లాలో చర్చ నడుస్తోంది. నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నా వాటిని వైసీపీ నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న శ్రీనివాస వర్మ ఆ బాధ్యత భుజానికెత్తుకొని మైలేజ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి.